ఆన్ చేయలే, ఇప్పటిదాకా వీడియో ఆన్ చేయలే, ఇప్పటిదాకా సోది వాగిన. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్ష మీడియా. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ అనేది చేయండి. ఇక్కడనైతే మా షైన్ అయితే ఊరికి అనేది వెళ్తుంది, మా చెల్ల వాళ్ళ ఇంటికి ఇక్కడనైతే సపోర్ట్ చేయండి. ఇక్కడ మా షైన్ అయితే ఊరికి వెళ్తుంది. ఇప్పుడు దాకా ఏడిచింది, ఎందుకంటే మేము పంపనానన్నా, ఎందుకంటే మేము మళ్ళీ ఊరికి పోయేది ఉన్నది, అందుకోసం అయితే పంపనన్నా. అంటే మా చెల్ల వాళ్ళు కూడా వస్తారు ఆడికి, అప్పుడే ఇట్లా పోతాంది, ఇట్లా కార్లకి వెళ్ళినాక మళ్ళీ వచ్చినాక పోతుంది అని అంటే ఇంటలేదు. ఇప్పుడు పోయి మళ్ళీ పిండితోనే అట్టుండట వస్తాను అయితే అని ఏడుస్తుంది. ఇక్కడనైతే ఇక్కడ మా ఆయన కూడా పంపకని అన్నాడు. మా ఆయనకైతే తెలియదు నేను పంపేదైతే, మీ ఎడుతుందని అయితే నేను పంపిస్తాను. ఇక్కడనైతే ఇప్పటిదాకా వాళ్ళ తమ్ముని దగ్గర పోయి కాసేపు ఏడ్చింది, మీద పడుకుని ఇష్టపెట్టిపోతాను నన్ను ఏడ్చింది కాసేపు. ఇప్పటిదాకా ఏడ్చింది కాదు, మళ్ళీ ఏడ్చింది, ఆడి దగ్గర పోయి ఏడ్చింది, ఇష్టపెట్టిపోతాడు ఏడ్చింది. అలా తమ్ముని ఇష్టపెట్టిపోతాను నన్ను ఏడ్చింది. ఓ దిక్కు పోబుద్ది అవుతుంది, ఓ దిక్కు ఉండాలనిపిస్తుంది. ఇల్లు దిక్కులా కొట్టుకుంటాను ఆమెకైతే. ఇక మావాడు వండుకున్నాడు, పండుకున్నాను దగ్గర పోయి ఏడ్చింది ఇప్పటిదాకా. మా జ్యూస్గాడు అయితే రెడీ అవుతాడు, ఉండమంటే ఉంటలేరు. ఎల్లుండి మేము ఊరి వేది ఇక్కడ నుండి పోదామనంటే వీళ్ళు అయితే ఉండలేరు. ఇక మా మర్ద అనేది ఇన్ని రోజులు టూర్లకు పోయిండు, ఇప్పుడైతే వస్తాడు, అందుకోసం అయితే పోతుంది. ఇంటి తాళం అనేది బస్ ఇళ్ళ తెచ్చుకున్నదా, లేకపోతే అక్కడ ఉండు బాగా అందరం కలిసి అన్నాడు పోతుంది మంచిగా ఊరికి. ఇక తాళం చేయి మా చెల్లె దగ్గర ఉన్నదని ఇప్పుడైతే పోతుంది, లేకపోతే ఇంత 2 రోజులు ఉండి ఎల్లుండి అట్నుండి అటు పోతుంది, ఊరికి అయితే పోతుంది. ఇక్కడైతే మా బుడ్డ చూడలు ఎట్లా చూస్తుందో, అదో పోతానని ఎంజాయ్ చేస్తుంది. ఇక చూడు, ఇక పోతానవా? అన్నం అయితే తింటలేదు మా పొట్టిది, ఉగ్గు అయితే తింటాను కానీ అన్నం అయితే తింటలేదు. ఇక్కడికి వచ్చినాక అన్నం ట్రై చేసింది మా చెల్లి, అన్నం పెడతానని అన్నం ట్రై చేసింది. అన్నమే తినబెట్టాలి కదా పిల్లలకి అని అయితే అన్నం ట్రై అయితే అన్నం అయితే తింటలేదు, ఉగ్గే తింటుంది. అది ఉంటుంది కదా పప్పులు, అది ఇది అవి అయితే తింటుంది మంచిగా. ఇక పోయినాక మళ్ళీ రెడీ చేసుకుంటానే, ఇక అదే తినబెట్టదండి ఇక మా చెల్లి. ఇక పోతుంది, సరిగా అవపడతలేదు. ఎండ చూడు ఎట్లా కొడుతుందో. ఇప్పుడైతే 3:30కి బయలుదేరుతాను, అయినా కూడా ఎండ అస్సలు పోలేదు. ఎట్లా పోతారో ఏం కథనో. ఇక జేరుగుట్ట పోవాలి ఇప్పుడు వీళ్ళు. ఇక్కడ చూడండి, ఇక మా పాపనైతే పోతుంది. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ ఫ్రెండ్స్ అని. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇక్కడ రావు పడతలేదు. హాలిడేస్ అయిపోయినాక గప్పటిదాకా వాడా? తమ్ముడు ఏం కావాలిగా? ఇప్పటిదాకా తమ్ముడి మీద వాడేడుతూ, ఇప్పుడు మళ్ళీ హాలిడేస్ అయిపోయినాక వస్తానంట. మళ్ళీ 10 days అయిపోయినాక వస్తావా? ఎంజాయ్ చేసి అటు ఇటు తిరిగేసి వస్తుంది కావచ్చు. ఇక ఎగ్జిబిషన్స్ అదో ఏదో తీసుకుంటారు, ఎప్పుడైనా అక్కడికి వెళ్ళిన పిల్లలు ఎగ్జిబిషన్ పోతుంది, ఇప్పుడు కూడా పోతారు కావచ్చు. ఇక సినిమా పోయి ఎగ్జిబిషన్ పోయి ఎంజాయ్ చేసుకుంటూ వస్తుంది ఇక మా షైన్ అయితే. ఇక మావాడైతే ఇక ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే ఇక వాడిని అయితే పంపిద్దాం. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇక మావాడైతే నా దగ్గరనే సతాయిస్తాడు, ఇక మా చెల్లె దగ్గర ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, పోతాంటేనైతే మళ్ళీ తీస్తాం. మా చెల్లె అనేది ఉండి పోతే అంత బోర్ అనేది కొడుతుంది కదా, అంత ఏదో అయినట్టు అనిపిస్తుంది పోతాంటే. మా షైన్ కాక ఇప్పుడు ఇక్కడనే ఉండి ఒక 10 రోజులకే పోతా. అట్లా ఫస్ట్ ఏడ్చింది పోవాలని, తర్వాత వాళ్ళని తమ్ముని దగ్గర వేసి పెట్టి పోవాలంటే మాత్రం ఏ తమ్ముని మీద వాడి కాసేపు ఏడ్చింది. ఇప్పుడు నేను చూడలేదు, నేను చూస్తలేను అనుకుంటుంది మా షైన్. టీవీ చూస్తలేదు అనుకోని పోయి మీద పడుకొని ఎడుతుంది. మరి నిమ్మలంగా విడిగా తీసిరండి అనేది. ఓకే ఫ్రెండ్స్, పోతాంటే అయితే మళ్ళీ తీస్తాను నేను. ఏమైందిరా? తమ్ముడు దగ్గరికి ఎందుకు వేడు? తమ్ముడు దగ్గరికి ఎందుకు వేడు? తమ్ముడు దగ్గరికి ఎందుకు వేడు చెప్పు, చెప్పు. పోతానే నేర్చినావు కదా ఇప్పటిదాకా, మళ్ళీ తమ్ముని దగ్గరికి పోయి ఎందుకు అట్లా అంటారు? పోబుద్ది అవుతలేదా?
డాడీ తిరుగుతాడా? అన్ని బట్టలన్నీ చదువుకున్నావు, డ్రెస్సులు చదువుకున్నావు, పిన్ని బ్యాగ్లా ఆధార్ కార్డు పెట్టుకున్నావు మళ్ళా. ఇప్పుడు డాడీ తిరుగుతాడంట పోయే టైంకి. మళ్ళా కాసేపు ఏడ్చినావు, మళ్ళీ తమ్ముని దగ్గరికి పోయో ఇట్లా ఇట్లా అంటాను. ఎందుకంటాను అట్లా? పోవద్దు అయితేలే తమ్ముడు ఇచ్చిపెట్టి. తీసుకో, దానికే ఆ పిల్లతోనే ఆమె అది అటు ఇటు అవుతుంది. ఇంకా వీని తీసుకుపోతే పిన్ని ఇక మొత్తానికే పోతుంది పక్క. డాడొచ్చినాక తిడతాడా? పోకైతే ఓ దిక్కు పోవాలని ఉండే, ఓ దిక్కు తిడతాడు అని ఉండే. పోతారా? బాటిల్ వాటర్ తీసుకున్నావా? ఓ ఎంటే లేట్ చేసి ఏం వండకుండా బయలుదేరాలి ఇక ఆ రోజు. అప్పుడు అంటే బోండాలు నానబెడుతుంది. లేట్ అయింది అట్లా. ఎండల పోతలు అయ్యోకి వేరే ఎట్లా జరిగిందే నాడు. ఇందాక బండి వచ్చే పెద్ద సరే. ఎండలో పోతారు ఎట్లా పోతారో ఇంకా గావైరు కాదే, గీది తీగ దండము బట్టలు వేసుకునేది. ఇక్కడ దాకా బండి వచ్చింది. ఇక్కడ వాళ్ళే కావచ్చు ఇంకా ఇక్కడికి వీళ్ళు ఎండలో బయలుదేరుతారు. పోతాండి మా చెల్లెనైతే. ఏందట? ఏంది? బాయ్ షైనీ. టెన్షన్ ఏం పెట్టుకోక, ఇక డాడీకి నేను చెప్తా గడి. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే పోయిల్లండి. నాకైతే ఇక కొంచెం ఎట్లా అనిపిస్తుంది. పోతే ఇన్ని రోజులు ఉండి వేయలు కదా, కొంచెం ఏదో అయినట్టు ఏదో పోయినట్టు అనిపిస్తుంది. మా ఆవిడైతే ఒకడు అనుకున్నాడు. ఇప్పుడైతే ఒకదాని ఉన్నా. మా అమ్మని అయితే బస్సు ఎక్కించడానికి పోతుంది. మా అమ్మ కూడా ఊరిపోతుంది, పెన్షన్ తెచ్చుకోవడానికి ఊరిపోతుంది. ఇక అట్లా మా చెల్లెని బస్సు ఎక్కించి ఇక మా మామ కూడా అటు సైడ్ బస్సు ఎక్కుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.